మీనాక్షి అనేసరికి టాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు, బాలీవుడ్ అండ్ తమిళ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో మీ స్టార్టింగ్ డే ప్రయాణం నుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీకు వచ్చిన గుర్తింపు, వస్తున్న అవకాశాలు మీకు ఎలాంటి తృప్తినిస్తున్నాయండి అని చెప్తారు? అంటే నేను అది ప్రతి ప్రాజెక్ట్ సైన్ చేసినప్పుడు ఐ నెవర్ అది ఆలోచించలేదు అది ఇది గుడ్ ఉందా లేదా అంటే స్టార్టింగ్లో నాకు మనీ కావాలంటే, ఎందుకంటే నేను వర్కింగ్ కదా యంగ్ టైంలో, ఐ వాంటెడ్ మనీ, ఐ వాంటెడ్ టు ఎర్న్. సో నా మెయిన్ రీజన్ ఏంటంటే మోడలింగ్ తర్వాత యాక్టింగ్కి టు ఎర్న్. సో నాకు ఒక మంచి అవకాశం దొరికితే నేను కూడా నేర్చుకున్నా. అది నా జర్నీలో ప్రతి సినిమాతో ప్రతి ప్రాజెక్ట్తో నేను కూడా చాలా నేర్చుకున్నా. అలా ఓకే ఈ సినిమా నాకు అలా చూస్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేశారు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ లేదు, నేను అసలు సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్. అవును. సో నా ఫాదర్ ఆర్మీలో ఉన్నారు, నా మదర్ హౌస్ మేకర్ ఉన్నారు, అండ్ నేను డాక్టర్ మెడికల్ డిగ్రీ చేసి ఇక్కడికి అవునండి. సో అసలు ఎక్కడైనా అది రిలేటెడ్ లేదు అసలు. సో నాకు అలా ఒక గైడ్ లేదు, మెంటార్ లేదు. సో నేను నా మిస్టేక్స్తో, నా చాయిసెస్తో, అది యూనో నా డిసిజన్స్తో నేర్చుకున్నా నేను ఇప్పటిదాకా, అండ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అంటే నేను చాలా చాలా గ్రేట్ఫుల్. ప్రతి డిసిజన్, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి చాయిస్ నేను ఇప్పటిదాకా వాట్ ఎవర్ ఐ హావ్ టేకెన్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అది నాకు ఒక సెన్సిబిలిటీ, ఇవాల్వింగ్, అది నాకు హెల్ప్ చేసింది. సో ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్న అదే రీజన్ యాక్చువల్లీ. దట్స్ సో కైండ్. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు వరకు మీ కెరీర్ చూస్తే స్టార్టింగ్ లో గ్లామరస్ రోల్స్ లో కనిపించారు, తర్వాత హోమ్లీగా కనిపించారు, ఇప్పుడు కామెడీగా కనిపిస్తున్నారు. ఇంకెలాంటి సర్ప్రైజెస్ తోటి రావాలనుకుంటున్నారు ప్రేక్షకుల ముందుకు? ఇంకా చాలా ఉన్నాయి. అవునండి, ఎందుకంటే నేను ఐ నెవర్ వాంట్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఒక టైప్ ఆఫ్ సినిమా, ఒక టైప్ ఆఫ్ జాన్రాలో. నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా చాలా జాన్రాస్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, క్యారెక్టర్స్ ప్లే చేయాలి అని ఇది నా కోరిక. అండ్ అంటే వేరియస్ టైప్స్లో ప్లే చేయాలి అని. ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్ ఒక టైప్ ఆఫ్ స్పేస్లో. కానీ డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ as much as I can. That's cool. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.